నీటి ఎదురు ఉందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా 10 మంది పాత సీనియర్ అధికారులను జిల్లాల ఇన్ఛార్జీలు వేసినాం. ప్రత్యేక నివేదించడం కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎదురు ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి, ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం. నేను టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుతా ఉన్నా, నీటి లభ్యత, త్రాగునీటి, సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు. ఈ సీజన్లా చెప్పండి, ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయొద్దని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం. ప్రాజెక్టులు నీళ్లున్నాక రైతులకు ఇయ్యంతోనేంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు, మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది? మరి ఎందుకు చెరువులలో నీళ్లు తాగినామా? మేము ప్రజలు తాగినరా? మీరు తాగినరా? ఏమైనా నీళ్లు? వర్షం లేదు, వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. మీరు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళక 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పండి రైతులు కానీ అడుగుతాను. ఇలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగలు లెక్క ఆయన అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి, నువ్వు వేడిసినట్టు చేస్తా. సామెత ఉంది కదా, ఇప్పుడు జనరల్ మా అరిశెట్టి ప్రభాకర్ అని జయించారు ఒక కవి ఉండే, కందిపప్పు తాగితే చేయి పోతుందట, ధరల మాట వింటే దవడ వల్ల అయిపోతుందట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచనతోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మా మీద దాదాపు 100 రోజులు దాటి ఉన్న మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి రోజుకు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంటు లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ ని గెలిపేయాలని ఒక దీక్షతోటి వాళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. అది జీర్ణించుకోలేని వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద, ఇచ్చిన హామీలు అమలు చేయడం దాని మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం. ఇటువంటి దీక్షలు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి వాళ్ళక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం. 14వ తారీఖు నాడు తప్పకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీగా 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం న్యాయం చేయనటువంటి పరిస్థితిగా మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అంటే పోటీలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముని పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరూ కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆర్ శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.